రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మాదాపూర్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆయన పట్టణాలు, గ్రామాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, లో వోల్టేజ్ సమస్యలతో వినియోగదారులు నానా అవస్థలు పడ్డారని, ఇప్పుడు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. స్వర్ణ వాగు కూడా మనకు ఉంటది. ఇక్కడ స్వర్ణ నది వచ్చినప్పుడు మనకు బాగా ప్రవాహం పెద్ద కూడా ఉంటది. ఈ పోచంపాడి గేట్ తీసి పెట్టినప్పుడు ఈ నీళ్ల ప్రెషర్ తోని నిర్మల్ దాకా పోతుంది నీళ్లు. అందరూ కూడా చూస్తున్నారు, ఎన్నో భూములు మనకు మునిగిపోతున్నాయి. మన సరస్వతి కాలువ ద్వారా బ్రహ్మాండంగా మనకు అందులో పంటలు పడుతూ ఉంటాయి. దాంతో కరెంటు మోటార్లు కొద్దిగా తక్కువగా ఉంటాయి కనెక్షన్. దినాలతో పారకం మనకి ఎక్కువ ఉంటది. ఈ క్రమంలో ఈ విద్యుత్ శక్తి యొక్క సబ్స్టేషన్ మనకి ఇక్కడ ఒకటి, సిరిపేల్లో ఒకటి, నారాయణపూర్ మండలంలో లాస్ట్ చివరిగా మహారాష్ట్ర బార్డర్ లో అక్కడ కూడా మంజూరైంది. కొద్దిగా లో లెవెల్ ఉందని చెప్పి అది కూడా ఒక 8-10 రోజుల టెండర్ అక్కడ ఫౌండేషన్ వేసేది ఉంది. దాని తర్వాత కోమలకోటలో ఒకటి, మామిడ మండలంలో ఇంకొక సబ్ స్టేషన్ 3 మంజూరైంది. దీని తర్వాత అడిగేటోళ్ళు కూడా లేరు. అన్ని సబ్ స్టేషన్ 400